ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిల్ మరణము తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయము ఎటులా త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గం ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తియందుంచుకున్నచో మన కష్టములు నశించును, మరణము దాని నైజము కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీసాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనం చెయ్యును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరము 2-3 దినములు ఉండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమంగా బలహీనులైరి. 17వ రోజున అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘనం ఒనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనం అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫ్ని, లంగోటి తీసి వానిని చించి ముందున్న దునిలోనికి విసిరవేయిచిరి. దీని మూలంగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరిచెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువును మహమ్మదీయుడునో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ షిండే, కుష్ఠరోగ భక్తుడు, ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటీని కట్టి ఇట్లనెను. బాబా, సీమోల్లంఘనం నాడు ఇదంతయూ ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనం అనుచు బాబా సట్కాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుమని సూచించిరి. కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణముని ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతన్ని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములను పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేను ఎప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి అగు బాబా, నీవు ఆతురత పడవద్దు. నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికిని తెలియనీయకుము. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యాగూచి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరములలో మరణం చెందును అనుకొనెను. దీనిని రహస్యముగా ఉంచెను. ఎవరికీ తెలియనీయలేదు. కానీ బాలాషింపీకి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటీలు, బాలాషింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగెను. కాలము వేగంగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వేజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను, మంచం పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో ఉండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు.
తాత్య రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు బాలాశింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెనని అనుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణం విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులు అనుకొనిరి. బాబా ఎందుకు ఇట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్య పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగణువుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగణుకు ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయంగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరూ అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందెదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చెయ్య నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింపవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యతో కూర్చొనియుండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెలు తీసుకుని వచ్చేదను అనెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను: ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలగచేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను: అనవసరముగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒక్కటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మోగవాని వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయూ కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎట్లో చూపించిరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినిచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతాది రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తియందుంచుకొనిరి. ఆమెను మరిచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడుచునప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చారు. ఈ సంఖ్య
అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమందు ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతరాలగుటచే ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయములో 6వ శ్లోకము పూర్వార్ధము ఉత్తరార్ధమున విధముల 5 ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5 తదుపరి 4 మొత్తం 9 రూపాయలు ఇచ్చెను. ఇక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములు ఎందు తగులుకొనుకొండున్నట్లు వారందరినీ లేచి పొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడాకు పోయి భోజనం చేసి రండి అనిరి. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచి పోయిరి. బాబా స్థితి అపాయకరముగా ఉండెనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై ఉండెను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానం చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరం ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తరు. అది నెరవేరిన పిమ్మట వారు ఎంత నెమ్మదిగాను సులభముగాను అవతరించరో అంత శాంతముగా వెళ్ళెదరు. ఇది 42వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.